పుష్ప 2 సినిమాతో అల్లు అర్జున్ గారికి ఫ్యాన్ క్రేజ్ బీభత్సంగా పెరిగిపోయింది. ఈ పుష్ప 2 రిలీజ్ సందర్భంగా ఒక ఘోరం అయితే జరిగింది. సరదాగా సినిమా చూసేందుకు వెళ్లిన ఆ కుటుంబంలో అనుకోని ఘటన విషాదాన్ని నింపింది. దీనికి అల్లు అర్జున్ గారు కూడా ఒక కారణమే అని చాలా మంది చెప్తున్నారు. అసలు ఏం జరిగింది, ఏంటా ఘోరం, అల్లు అర్జున్ గారి వల్ల కొంతమంది ప్రాణాలే పోయాయని చాలా మంది అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఈ ఛానల్లో రియల్ ఇన్సిడెంట్స్ అండ్ కరెంట్ టాపిక్స్ మీద వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. డిసెంబర్ 4 సంధ్యా థియేటర్ లో ఒక ఘోరం జరిగింది. డిసెంబర్ 4న హీరో అల్లు అర్జున్ గారు సంధ్యా థియేటర్ కి రావడం జరిగింది. రాత్రి 9:20 ఆ సమయంలో అల్లు అర్జున్ గారు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర ఉన్నారు. అక్కడి నుంచి పక్కనే ఉన్న సంధ్యా థియేటర్ కి రావడానికి ఆల్మోస్ట్ 30 minutes పట్టింది. సంధ్యా థియేటర్ లో సీటింగ్ కెపాసిటీ ఓన్లీ 1200 అనమాట. ఈ 1200 మంది కాకుండా మిగతా ఎంతో మంది సినిమా చూడాలి టికెట్ లేకపోయినా అని ఎంతో మంది ప్రయత్నించారు. ఇక్కడ మిస్టేక్ ఏం జరిగిందంటే అల్లు అర్జున్ గారు అక్కడికి రావటం. సెకండ్ పాయింట్ ఏంటంటే అది బెనిఫిట్ షో అవటం. అందులోనూ ఈ 1200 మంది ఉన్న కెపాసిటీకి దగ్గర 5000 నుంచి 6000 మంది దాకా వచ్చేసారు. రావడంతో అక్కడ తొక్కిసలాట మొదలైంది. తొక్కిసలాడింది. నేను పక్కకు నిలబడి మా పాపను పట్టుకొని పక్కకున్నాను. మా మిస్సెస్ వాళ్ళు కొంచెం ముందుకు వెళ్ళారు కదా అని నేను పక్కకి వెళ్ళాట. మా పాపను ఎత్తుకొని పక్కకే ఉన్నాను. కొంతసేపు అయినాక లోపలికి వెళ్ళినాక ఒక 5 minutes 10 minutes అని అక్కడే వెయిట్ చేసి ఇట్లా కొంచెం ఫ్రీగానే లోపలికి పోయినాక సీట్లలో ఎవ్వరు ఏం లేరు, పోలీసు లేరు, అందరు నూకేస్తారు, అంతా అది చేస్తారు. కాల్ చేస్తే కాల్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అక్కడనే మొత్తం ఎక్కడ కనిపిస్తలేదు. మళ్ళీ కాల్ చేస్తే స్విచ్ ఆఫ్. 2 times కాల్ చేసిన స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇక్కడ తిరిగిన మా పాప ఉంటే ఇంకో అతను ఏమన్నాడు, బయట ఒక అతను, మా అన్న పాప ఉందన్న ఇక్కడ ఆల్రెడీ నూకుడు దబ్బుడు అవుతుంది, మీరు వెళ్ళిపోండి అంటే మా అత్తగారి ఇల్లు పక్కనే రామ్నగర్, అక్కడ తీసుకొని వెళ్ళి అక్కడ డ్రాప్ చేసి నేను రిటర్న్ వచ్చాను. మళ్ళీ రిటర్న్ వచ్చి అక్కడ పోలీస్ వాళ్ళని ఇట్లా మా మిస్సెస్ బాబు కనిపిస్తలేదు సార్ అది ఇదని అడిగితే అప్పుడు వాళ్ళు మీ బాబు ఒక వీడియో చూపించారు. ఇతనే అంటే ఇతనే సార్ అది ఇదని. అప్పటికి చూసే వరకు మొత్తం పడిపోయి ఉన్నాడు. మా మిస్సెస్ ఎక్కడ ఉంచారు అంటే ఇంకా ఆచూకీ తెలియదు, ఇక చెప్తాను అని అన్నారు. నా కొడుకు కూడా 48 hours దాకా ఏం చెప్పలేము అంటున్నారు. అప్పుడు దాకా బాగానే ఉంది. ఎప్పుడైతే ఈ తొక్కిసలాట స్టార్ట్ అయిందో అందులో దిల్సుఖ్ నగర్కి సంబంధించిన రేవతి గారు మరణించడం జరిగింది. ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే వాళ్ళ కొడుకు కూడా అందులో ఒక భాగంగా ఇప్పుడు హాస్పిటల్లో ప్రాణాలతో విలువిల్లాడుతున్నాడు. థియేటర్లో జరిగిన తోపులాటలో తల్లి మృతి చెందగా కుమారుడు గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అంత క్రౌడ్ లో పోలీసు వాళ్ళకు కూడా ఏం చేయాలో అర్థం కాక, ముందే ఇన్ఫర్మేషన్ లేక ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు కూడా చేతులు ఎత్తేశారు. సంధ్యా థియేటర్ కున్న గేట్లు కూడా ధ్వంసం అయిపోయాయి. సంధ్యా థియేటర్ గేట్లు కూడా డ్యామేజ్ అయిపోయాయి. మనుషులు ప్రాణాలే పోతున్నాయి కదా, గేట్లు ఎంతలేండి. ఇందులో ఖచ్చితంగా థియేటర్ వాళ్ళ మిస్టేక్ ఉంది. అంత క్రౌడ్ పబ్లిక్ వస్తుంది అని అనుకున్నప్పుడు వీళ్ళు ఎంతో జాగ్రత్త తీసుకోవాలి. టికెట్ ఉన్న వాళ్ళే కాకుండా టికెట్ లేని వాళ్ళు కూడా దీనికి రావడంతో ఇది జరిగింది. అండ్ పుష్ప టీం వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా ఏదో ఒక యాక్షన్ తీసుకుంటారు. అండ్ ఈ పర్టికులర్ రీజన్ మీద ఖచ్చితంగా పుష్ప టీం వాళ్ళు కూడా ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాల్సిందే. మరి ఇక్కడ అల్లు అర్జున్ గారి మిస్టేక్ ఏంటనంటే బాగా క్రేజ్ ఉన్న హీరో బెనిఫిట్ షో చూడటానికి రావటం అండ్ ఆయన వచ్చే సమయం ఎవరికి తెలియకపోవటం అండ్ ఆయన వచ్చే సమయానికి అక్కడ సెక్యూరిటీ ఎవరు లేకపోవటం అండ్ ఫైనల్లీ ఆయన బెనిఫిట్ షో చూడటానికి రావడమే తప్పు అని ఎంతో మంది అంటున్నారు. అసలు ప్రమాదానికి దీనికి ఘటనకు సంబంధించి అసలు కారణాలు ఏమై ఉంటాయి అనుకుంటున్నారు? అదే అల్లు అర్జున్ వచ్చాడని ఫుల్ క్రౌడ్ తోని ఇదైపోయింది. ఎప్పుడు సంధ్యా థియేటర్లో చాలా సినిమాలు వెళ్తాం. నిజమే కదా, ఇలాంటి క్రేజ్ ఉన్న హీరోస్ పబ్లిక్ లోకి వచ్చి వాళ్ళు మేక్ చేసిన మూవీస్ వాళ్ళు చూడటానికి రావటం తప్పే అని నాకు పర్సనల్గా అనిపిస్తుంది. ఎందుకనంటే పాస్ట్లో ఎన్నో జరిగాయి, ఎంతోమంది చనిపోవటం మనం పాస్ట్లో చూసాం. అయినా సరే ఇది కంటిన్యూ అవుతూనే ఉంది. సో అంత పెద్ద క్రేజ్ ఉన్న హీరోస్ ఎవరైనా సరే రావటం తగ్గిస్తే ఖచ్చితంగా ఇలాంటివి జరగకుండా ఆగుతాయి అని నాకు పర్సనల్గా అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.